హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నానని అయితే అనుకుంటున్నాను. నేనైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఏదైతే జూన్ 16 జరిగిందో అదైతే చాలా బాగా రాశాను నేను. జూన్ 16 మాకు ప్రిలిమ్స్ అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూలై 28కి మెయిన్స్ అనేది ఉంది. జూన్ 16 ప్రిలిమ్స్ అయిన తర్వాత నేనైతే ప్రజెంట్లీగా 17 అయితే మామూలుగా మా ఫెస్టివల్ అయితే జరిగింది, బక్రీద్. దాని తర్వాత వచ్చేసి 18 నార్మల్గానే, 18 వచ్చేసి నేను బ్యాగ్స్ అవి సెటిల్ అంటే కొద్దిగా రెడీ చేసుకున్నాను. 19కి వచ్చేసి మా నాన్నకి హాస్పిటల్ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. నేను చెప్పాను కదా ప్రిలిమ్స్ ముందు మే 22 నుంచి నాన్నకి జూన్ 4 వరకు ఇలాగా మేము హాస్పిటల్లో పెట్టున్నాం బాగలేదని చెప్పేసి. మళ్ళీ ఇదే జూన్ 20కి అపాయింట్మెంట్ ఉండింది. అందుకని నేను 19 మళ్ళీ నాన్నని తీసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడైతే స్టడీస్ చేసుకోవడానికి నేనైతే ఒక బుక్ అయితే తెచ్చుకున్నాను. నార్మల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ బుక్ అయితే తెచ్చుకున్నాను. ఇంటర్నేషనల్ రిలేషన్కి నేనైతే ఫాలో అయ్యేది పవనీ సార్ది. దానికంటే ముందు వచ్చేసి ప్రిలిమ్స్ అయితే చాలా బాగా రాశాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ 2 అయితే చాలా నేనైతే బాగా రాశాను. అంటే బాగా ప్రాక్టీస్ చేస్తున్నా సిసాట్, అందుకే చాలా బాగా రాశాను. పేపర్ 1 కూడా బాగానే రాశాను. కట్ ఆఫ్కి నియర్, అంటే కట్ ఆఫ్ నాకు ఇంకా తెలియట్లేదు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గానే అయితే క్వాలిఫై అయిపోతాను. చూద్దాం ఎలా ఉంటుందో. అయితే నేనైతే ఇంకా మెయిన్స్ వాటికి అయితే చదువుతున్నాను. ఇంకా జూలై మామూలుగా 28లో నాకు గ్రూప్ 2 మెయిన్స్ కూడా ఉంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతున్నాను. నేనైతే వీడియో చేయలేదు నార్మల్గా, అందుకే వీడియో చేద్దామని. ఇప్పుడైతే నేను ప్రజెంట్ మా నాన్నని తీసుకొని హోటల్లో ఉన్నాము. మళ్ళీ 24కి వెళ్ళాలి. మళ్ళీ హాస్పిటల్ రమ్మన్నారు. మళ్ళీ వేలూరు సిఎంసి, ఇది వేలూరు సిఎంసిలో ఉన్నాము. అయితే మళ్ళీ 24 మళ్ళీ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంటికి అయితే రాలేదు. ఇక్కడే రూమ్ తీసుకొని బయటే ఉన్నాము. మళ్ళీ 24 వెళ్ళాలి. అడ్మిషన్ ఉంది, అంటే సర్జరీ చేసే చిన్న వర్క్ ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ అయిపోతాను. ఈ లోపల రివైజ్ చేద్దామని కొన్ని బుక్స్ అయితే తెచ్చుకున్నాను. అందరు అడుగుతున్నారు ప్రిలిమ్స్ ఎలా రాసామని. నేనైతే చాలా చక్కగా రాసాను ప్రిలిమ్స్. బై ద అల్లా గ్రేస్ అల్హమ్దులిల్లా చాలా చక్కగా అయితే ప్రిలిమ్స్ అయింది నాది. నాకైతే హోప్ ఉంది అయిపోతుంది అని. చూద్దాం ఎలా ఉందో. ఒకవేళ అయినా హ్యాపీనే, అవ్వకపోయినా హ్యాపీనే. ఏం లేదు, రీస్టార్ట్ అయితే చేసుకోవాల్సిన మళ్ళీ కావాలైతే. నేనైతే క్విట్ చేయాలని ఏం అనుకోలేదు. సో మీరందరూ ఎలా రాశారో ఒకసారి కామెంట్ చేయండి. మీరందరూ కూడా ప్రిలిమ్స్ చాలా చక్కగా రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకేం చెప్పాలి, అంతేను. ఒక లైవ్ సెషన్ చేస్తాను. కొద్దిగా బయట ఉన్నాను కాబట్టి ట్రై చేస్తాను లైవ్ సెషన్ చేయడానికి.